హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం 2 రకాల వడియాలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒకటి రైస్తో, ఒకటి పెసళ్ళతోటి. ఫస్ట్ రైస్తో ఎట్లా చేయాలో నేర్చుకుందాం. నేనైతే 1 కేజీ రైస్తో తీసుకున్నాను. రైస్ను కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దీనికి 1:3 పోయాలి. వాటర్ పోసి వాటర్ బాగా మరిగినాక మనం నానబెట్టిన బియ్యం వేసుకొని అన్నం మెత్త ఉడకనివ్వాలి. చూడండి, అన్నం ఉడికిపోయింది ఇట్లా. ఇప్పుడు మనం దీంట్లో అన్నీ వేసుకునేవన్నీ వేసుకుందాం. నేను సాల్ట్ ముందు మరిగేటప్పుడే వేసుకున్నాను. ఇప్పుడు అందులో జీలకర్ర, నువ్వులు వేసుకొని కలుపుకుందాం. స్టవ్ మీద అయితే కలపడానికి రాదు కాబట్టి కింద పెట్టుకొని కలుపుకుందాం. అందులో పచ్చిమిరపకాయల పేస్టు, మళ్ళంటే కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని ఈ రకంగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసుకొని కలిపేసుకుందాం. ఇట్లా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఈ రకంగా ఎండబెట్టుకుందాం. చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చేత్తో నొక్కుకొని పెట్టుకుంటే వచ్చేస్తాయి. ఎండిపోయిన వాటిని కొంచెం తడి వేసేసుకొని తీసేసుకోవచ్చు. ఇట్లా తీసినవన్నీ మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు పెసళ్ళతో చేసుకుందాం. పెసళ్ళను కూడా నానబెట్టేసుకుందాం. రాత్రి నానబెట్టేసుకుందాము. నేను 1 కేజీ పెసళ్ళు తీసుకున్నాను. పెసళ్ళు నానినాయి కదా, వీటిని పొద్దున్నే కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్లు రానిద్దాం. ఇప్పుడు విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారినాక దీన్ని ఇట్లా వెట్ గ్రైండర్లో వేసేసుకొని రుబ్బుకుందాం. రుబ్బేటప్పుడే అందులోనే సాల్టు, పసుపు, పచ్చికారం అంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఆ కారం అన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇది మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ మన గ్రైండర్లో వేసుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు అయిపోయింది. తీసి పక్కన పెట్టుకొని అందులో జీలకర్ర, నువ్వులు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకుందాం మంచిగా. ఇట్లా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇవి ఎండలో పెట్టొద్దు, ఇంట్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎండలో పెట్టొద్దు. ఇవి మొత్తం ఆరిపోయినాక ఈ రకంగా పెట్టుకోవాలా. మొత్తం ఆరిపోయినాక ఎండలో పెట్టుకోవాలి వీటిని. చూడండి, ఎండిపోతే ఇట్లా అయిపోతాయి. వీటిని మంచిగా ఒక 2-3 రోజులు ఎండలో పెట్టుకోవాలా. ఇప్పుడు మన 2 రకాల వడియాలు రెడీ అయిపోయినాయి. ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక మనం ఫస్ట్ బియ్యంతో చేసుకున్నాం కదా అన్నం ఉడికిచ్చేసుకొని ఆ వడియాలు వేయించుకుందాం. మనకు కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియను వింటర్లోనే వస్తాయి కాబట్టి ఇవి వింటర్లోనే పెట్టుకోవాలి. మనకు ఎండలు ఉన్నాయి కదా, ఎండ ఏమో అని డౌట్ అవసరం లేదు. మంచిగా ఎండిపోతాయి. మరి మీకు కొంచెం డౌట్ ఉందనుకోండి, మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఒక 2 రోజులు ఒక పూట చాలు. 2 రోజులు కూడా అవసరం లేదు. ఒక పూట పెట్టుకుంటే మంచిగా ఎండిపోతాయి. ఇప్పుడు మనం పెసళ్ళు చేసుకున్నాం కదా, ఆ వడియాలు కూడా వేయించుకుందాం. ఈ 2 రకాల వడియాలు కూడా వేయించుకొని ఇవి మనకు సాంబార్తో కానీ, పప్పుతో కానీ, సాంబార్ రైస్కు, పప్పు రైస్కు చాలా టేస్ట్గా ఉంటాయి. నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి. ఒకసారి రుచి చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా బాగుంటాయి. ఆయిల్ కూడా పట్టదు వీటికి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.